ఈరోజు మనం సైరోటిక్ రూటర్లో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలో చూద్దాం. దానికోసం మనం రూటర్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి FTTH అని చెప్పి వైరస్లో ఒక నేమ్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ వచ్చి 12345678 ఉంటుంది. అది కనెక్ట్ అయిన తర్వాత మనం బ్రౌజర్లోకి వద్దాం. బ్రౌజర్లోకి వచ్చేసి ఇక్కడ 192.168.1.1 అని ఎంటర్ చేయాలి. ఓకే, 192.168.1.1 ఇది ఎంటర్ చేస్తే ఇట్లా సైరోటిక్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ ADMIN అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి SYRO క్యాప్స్ ఒకటే క్యాప్స్లో $43210. ఇది మన రూటర్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, అది చూసినా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఏది వస్తే అది ఇద్దాం, QS. ఓకే, ఇట్లా లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ అడ్మిన్ పాస్వర్డ్ని మార్చుకోమని చెప్పి ఇది ఒక పేజ్ వస్తుంది. ఖచ్చితంగా మార్చాల్సింది అంటే ఏదో ఒకటి SYRO $43210. ఓకే, ఇప్పుడు కొత్తగా మనకి పాస్వర్డ్ కావాలో అది ఇద్దాం, మనకు గుర్తుండేలాగా. అడ్మిన్ 123 ఇస్తాను నేనైతే, 23 కన్ఫర్మేషన్ ADMIN అడ్మిన్ 123 ఇచ్చేస్తే లాగిన్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ మార్చామో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్ వచ్చి ADMIN అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి ADMIN అడ్మిన్ 123. ఇక్కడ క్యాప్చా అన్నది ఏదొస్తే అది ఇద్దాం, IDOO. ఓకే, ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, నెట్వర్క్ అని, దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసి స్టార్టింగ్ ఏదైతే ఉందో అయితే డిలీట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాడ్ న్యూ కనెక్షన్ అని ఉంది కదా, వ్యాన్ కనెక్షన్ అని. ఇక్కడ మోడ్ దగ్గర బ్రిడ్జ్ మోడ్ అని ఉంది. బ్రిడ్జ్ మోడ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనము లీజర్ లైన్లు ఇచ్చినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మామూలు కనెక్షనే కనుక రూట్ అని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ IPv4v6 అని ఉంది కదా, V4 ఇద్దాం. ఓకే, ఇక్కడ ట్రిపుల్ పే ఆప్షన్ నెట్ కనెక్షన్ చేసేటప్పుడు అదే దాని మీద ఉంచండి. ఎనేబుల్ VLAN అని ఉంది చూడండి, ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ మీ ఆఫీస్ వాళ్ళు ఒక VLAN అంటూ ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ నేను 499 ఇస్తున్నాను, VLAN అనేది క్రియేట్ చేస్తారు కదా, అది VLAN ఇస్తారు కదా, ఆ VLAN ఇచ్చేసాను. ఇక్కడ యూజర్ నేమ్ అంటారు, యూజర్ నేమ్ వచ్చేసి 231979 ఏదో ఒకటి ఇస్తున్నాను, ఏదో గుర్తుకోవట్లేదు, ఈ నెంబర్ ఏదో కూడా తెలియదు నాకు. ఓకే, ఇక్కడ ఇచ్చేసి అక్కడ యూజర్ నేమ్ మన వాళ్ళు ఏమి ఇస్తే అది _SID_FTTH.BSNL.IN వస్తుంది. ఓకే, అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు పాస్వర్డ్ కూడా మీకు ఇస్తారు. పాస్వర్డ్ వచ్చి పాస్వర్డే ఉంటుంది, PASSOOR పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఇంటర్నెట్ అని పెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఇది ఒకటి గమనించండి, పోర్ట్ 1 పోర్ట్ 2 VLAN SSID ఉంది, ఇది 3 కూడా ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఇంటర్నెట్ ఆప్షన్ దగ్గర ఇప్పుడు కొత్తగా మన BSNL వాళ్ళు ఏమంటున్నారు అంటే TR69 పెట్టమంటున్నారు. TR69 ఆప్షన్ కదా, ఇది పెట్టండి. డన్ చేయండి, అప్లై చేస్తాను. ఓకే, ఇది అప్లై అయిపోయింది. ఇప్పుడు మీరు వాయిస్ చేయమంటారు. వాయిస్ దగ్గర కావాలంటే ఇక్కడ కనెక్షన్ నేమ్ అనేది కాదు, కనెక్షన్ నేమ్ అని అక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే యాడ్ న్యూ కనెక్షన్ అని ఉంటుంది, యాడ్ కనెక్షన్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ మోడ్ దగ్గర సేమ్ అట్లానే రూట్ అని తీసుకోండి. అండ్ ఇక్కడ V4v6 అనగా V4K తీసుకోండి. అండ్ ఇది ఇప్పుడు వాయిస్ దగ్గర DSCP మోడ్లో పెట్టండి. DSCP మోడ్లో పెట్టేస్తే ఇక్కడ VLAN అని ఉంటే సేమ్ అట్లనే ఎనేబుల్ చేయండి. అక్కడ మీకు వాయిస్కి రెండే ఉంటాయి, 1831 ఒకటి, 1849 అని ఒకటి. అక్కడ మీ ఆఫీస్ వాళ్ళు ఏది చెప్తే అది ఇచ్చేసేయండి, 1849. ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ మోడ్ ఇంటర్నెట్ ఉంది కదా, దీన్ని వాయిస్లోకి మార్చండి. వాయిస్ అనేది కదా, దాంట్లో పెట్టేసేయండి. ఇక్కడ అప్లై ఇచ్చేసేయండి. ఇదే అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వాయిస్ది ఇక్కడ ఒక సెట్టింగ్స్, ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఉంది చూడండి, అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ VoIP అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.
దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ పేజ్ వస్తుంది అనమాట, ఎస్ఐపి రిజిస్టర్ అడ్రస్ అని చెప్పి. ఇక్కడ మీ ఆఫీస్ వాళ్ళు మీకు ఇస్తారు. ఐఎంఎస్ ఒకటి టీఎస్ అని ఉంటుంది, AP.FTTH అని ఉంటుంది. అది వాళ్ళు ఏదైతే మీకు చెప్తారో అది పెట్టండి. ఇది ఎక్కువ శాతం ఉండేది నేను పెడుతున్నాను. AP.FTTH.UTIMS.BSNL. ఇది నెంబర్కి మారుతుంది, సిరీస్ని బట్టి మారుతుంది అనమాట. అది మీ ఆఫీస్ వాళ్ళు మీకు చెప్తారు ఏది ఇవ్వాలన్నది. అది ఇచ్చేసేయండి. అన్నిట్లకి ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ సబ్స్క్రైబ్ దగ్గర టిక్ పెట్టండి. ఎనబుల్ అవుట్ బాక్సెస్ దగ్గర టిక్ పెట్టండి. అండ్ ఇవన్నీ అడ్రస్ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ సెకండరీ ఎస్ఐపి దగ్గర మనకు అవసరం లేదు, ఇది ఒకటి ఇస్తే చాలు. ఇక్కడ లైన్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మీకు వాళ్ళు ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ల్యాండ్లైన్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అది ఎట్లా అంటే 9+9140 ఏదో ఒకటి 2379 ఏదైతే మనకి వాళ్ళ నెంబర్ ఇచ్చారో అది. అండ్ సేమ్ ఇదే పైన ఏదైతే ఇచ్చారో సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి. కింద కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అన్నది మనకి ఒకటి పాస్వర్డ్ పంపిస్తారు నిజాయితీ వాళ్ళు అన్నది. ఆ పాస్వర్డ్ మాత్రమే ఇవ్వాలి. సపోజ్ నేను పాస్వర్డ్ TSS ఇది మాత్రం ఉండదు, నేను పెడుతున్నాను అంతే మీకు చెప్పడం కోసం అని. అది ఇచ్చేసిన తర్వాత అప్లై ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టేటస్ అనేది కదా, ఇక్కడికి వచ్చేసి ప్యాన్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అన్నామనుకోండి, ఇక్కడ వస్తాయి. నేను ఏది కూడా కరెక్ట్ ఇవ్వలేదు కనుక అన్ని డౌన్ ఉంది. ఓకే, ఇదే కనుక నేను కరెక్ట్ ఇచ్చుంటే మీకు ఇక్కడ అప్ అని వస్తుంది. ఓకే, జస్ట్ నార్మల్ నెంబర్ ఇచ్చాను కనుక అట్లా వస్తుంది. ఇక్కడ కూడా వాయిస్ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.